ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక గొప్ప యోధుడు కదా. కాని ఆయన కథ అంతటితో అయిపోలేదు. ఆయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, చరిత్ర గతిని మార్చేసిన ఒక మహామేధావి, ఒక అద్భుతమైన వ్యూహకర్త. సో ఈరోజు మనం ఆయన మేధస్సు వెనుక ఉన్న కొన్ని రహస్యాలని విశ్లేషిద్దాం. అసలు ఆలోచించండి, ఒక చిన్న సైన్యంతో చాలా తక్కువ వనరులతో ఉన్న ఒక తిరుగుబాటుదారుడు తన కాలంలోనే అత్యంత శక్తివంతమైన పెద్ద సామ్రాజ్యాలని ఎలా ఢీకొట్టగలిగాడు? ఈ ఒక్క ప్రశ్నలోనే శివాజీ కథ మొత్తం దాగి ఉంది. ఒకవైపేమో అపారమైన సైనిక శక్తి ఉన్న మొఘలులు, సుల్తానులు, మరోవైపేమో ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించాలని బలమైన సంకల్పంతో ఉన్న శివాజీ. మరి ఈ అసాధ్యమనిపించే పోరాటంలో ఆయన విజయం ఎలా సాధ్యమైంది? రండి తెలుసుకుందాం. ఈరోజు మన ప్రయాణంలో ముందుగా అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో చూద్దాం. అంటే ఆ డేవిడ్ వర్సెస్ గోలియత్ సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత ఆయన ఆయుధం గెరిల్లా యుద్ధ వ్యూహం గురించి తెలుసుకుందాం. ఆయన వేసిన కొన్ని అద్భుతమైన ఎత్తుగడలు, ఒక పాలకుడుగా ఆయన నియమావళి, చివరగా ఆయన మనకు వదిలివెళ్లిన శాశ్వతమైన వారసత్వం, వీటన్నిటినీ వివరంగా చూద్దాం. సరే, మొదలు పెడదాం. ముందుగా మనం టైం ట్రావెల్ చేసి 17వ శతాబ్దపు దక్కన్ పీఠభూమికి వెడదాం. ఊహించుకోండి, ఆ కాలంలో అది అపారమైన శక్తులు నిరంతరం తలపడే ఒక భీకరమైన యుద్ధక్షేత్రంలా ఉండేది. అప్పట్లో శివాజీకి ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా? వాళ్ళేమీ చిన్న శత్రువులు కాదు. ఒకవైపు ఉత్తర మరియు మధ్య భారతదేశాన్ని ఏలుతున్న ఔరంగజేబ్ నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు బీజాపూర్, గోల్కొండ సుల్తానులు అంటే ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ సామ్రాజ్యాలు. వీళ్లందరిదీ ఒకటే స్టైల్, భారీ సైన్యాలను పోగేసి పెద్ద పెద్ద మైదానాల్లో ముఖాముఖి యుద్ధాలు చేయడం. ఇలాంటి పరిస్థితుల్లో శివాజీ ఒక గొప్ప కల కన్నారు. అదే హిందవీ స్వరాజ్యం. అంటే ప్రజల కోసం, ప్రజల చేత నడిచే ఒక సార్వభౌమ రాజ్యం. మరి ఈ లక్ష్యాన్ని సాధించాలంటే వాళ్లలాగే పెద్ద సైన్యంతో పోరాడితే కుదరదు. శత్రువుల బలంతో పోటీపట్టం కాదు, వాళ్ల బలహీనతలను దెబ్బతీయాలని ఆయన గ్రహించారు. దానికోసం ఖచ్చితంగా ఒక కొత్త యుద్ధ పద్ధతిని కనిపెట్టాల్సిందే. మరి శివాజీ కనిపెట్టిన ఆ కొత్త దారి ఏంటి? ఇక్కడే అసలు విషయముంది. తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన ప్రత్యర్థులను సైతం వణికించిన ఆ విప్లవాత్మక సైనిక సిద్ధాంతాన్ని ఆయన ఎలా అభివృద్ధి చేశారో ఇప్పుడు చూద్దాం. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఘనిమి కావా. మరాఠీలో గెరిల్లా యుద్ధానికి ఇదే పేరు. ఇదే శివాజీ సైనిక వ్యూహానికి గుండెకాయలాంటిది. అపారమైన శత్రుబలానికి ఆయన చెప్పిన సమాధానం ఇదే. ఇది కేవలం యుద్ధం కాదండి, చురుకుదనం, ఆశ్చర్యం, వేగం, ఇంకా ముఖ్యంగా ఆ భూభాగంపై ఉన్న పట్టుతో ఆడే ఒక తెలివైన ఆట అన్నమాట. గెనిమికావా వెనుక ఉన్న సూత్రాలు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కటి కూడా పెద్ద, నెమ్మదిగా కదిలే సైన్యాల బలహీనతలను టార్గెట్ చేసేవే. ఫస్ట్, భూభాగంపై పూర్తి పట్టు. అంటే ప్రతి కొండ, ప్రతి లోయ, ప్రతి అడవి వాళ్లకొక ఆయుధం. తర్వాత మెరుపుదాడులు. శత్రు అస్సలు ఊహించని టైంలో, ఊహించని ప్లేస్లో దెబ్బకొట్టి మాయమైపోవటం. ఇక డైరెక్ట్ ఫైటింగ్కి దూరంగా ఉండటం. దీనివల్ల తమ చిన్న సైన్యాన్ని కాపాడుకుంటూ శత్రువును మానసికంగా దెబ్బతీయడం. వీటన్నిటికీ తోడు పక్కా గూఢచార వ్యవస్థ, కోటలని రక్షణ కోసం, దాడుల కోసం వాడుకోవటం. ఇవన్నీ గెనిమికావాలో భాగమే. శివాజీ వ్యూహాలతో ఔరంగజేబు ఎంతలా విసిగిపోయాడంటే చక్రవర్తి స్వయంగా శివాజీని కొండ ఎలుక అని పిలిచాడు. వినడానికి ఇది అవమానంగా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇది శివాజీకి దక్కిన ఒక పెద్ద కాంప్లిమెంట్. ఆయన ఎంత చురుకుగా, అస్సలు అంతుచిక్కకుండా తన శత్రువులను మానసికంగా దెబ్బతీశాడో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, ఈ థియరీ అంతా బాగుంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కౌట్ అయింది? శివాజీ తన గెరిల్లా వ్యూహాలతో చరిత్రలో నిలిచిపోయే విజయాలు ఎలా సాధించాడో చెప్పే 2 అద్భుతమైన ఉదాహరణలను ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది అఫ్జల్ ఖాన్ ఎపిసోడ్. బీజాపూర్ సుల్తాన్ పంపిన ఈ భారీ సైన్యాధిపతిని శివాజీ తెలివిగా ప్రతాప్గఢ్ కోటకు చర్చలకు అని పిలిపించారు. కాని అది ఒక వల అని శివాజీకి ముందే తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా బట్టల కింద కవచం వేసుకుని చేతిలో పురిగోరులాంటి వాగ్నహ్ అనే ఆయుధాన్ని దాచుకుని వెళ్లారు. అనుకున్నట్టే ఖాన్ వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించాడు.
కాని కవచం వల్ల శివాజీ బ్రతికిపోయి వెంటనే ప్రతిదాడి చేసి అతన్ని అంతం చేశారు. చూడండి, ఇది కేవలం బలం కాదు, తెలివి, ప్లానింగ్, ఇంకా అపారమైన ధైర్యం కలిస్తే వచ్చే విజయం. ఇప్పుడు రెండవ ఉదాహరణ, ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆగ్రా నుండి తప్పించుకోవడం. చక్రవర్తి ఔరంగజేబు శివాజీని నమ్మించి ఆగ్రాకు పిలిపించి మోసంతో గృహ నిర్బంధంలో పెట్టాడు. ఆలోచించండి, మొఘల్ సామ్రాజ్యం నడిబొడ్డున వేల మంది కాపలా ఉన్న కోట నుండి తప్పించుకోవడం అంటే దాదాపు అసాధ్యం, ఇంపాసిబుల్. కానీ ఇక్కడే శివాజీ బ్రెయిన్ అద్భుతంగా పనిచేసింది. ముందు అనారోగ్యంతో ఉన్నట్లు నటించారు, తర్వాత రోజూ సాధువులకు, పేదలకు పండ్లు, మిఠాయిలు పెద్ద పెద్ద బుట్టలలో పంపడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకి కాపలాదారులు కూడా దీన్ని మామూలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. పెద్దగా చెక్ చేసేవాళ్లు కాదు. ఇక సరైన సమయం చూసి ఒకరోజు శివాజీ, ఆయన కుమారుడు శంభాజీ అవే బుట్టలలో దాక్కున్నారు. అంతే, కాపలాదారుల కళ్ళెదుటే వాళ్ల ముందే ఆ బుట్టలు కోట దాటి బయటికి వెళ్లిపోయాయి. ఈ ఒక సంఘటన ఔరంగజేబును ఎంతగా అవమానించిందంటే శివాజీ పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఆయనొక లెజెండ్ అయిపోయారు. అయితే శివాజీ అంటే కేవలం ఒక సైనిక మేధావా, యుద్ధాలు, వ్యూహాలు మాత్రమేనా? కాదు. ఒక పాలకుడుగా ఆయన ఎలాంటివాడు, ఆయన నిర్మించాలనుకున్న రాజ్యం ఎలాంటిది, ఏ సూత్రాలపై దాన్ని కట్టాలనుకున్నారో, ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతుక్కుందాం. శివాజీ పాలన గురించి మనకు రెండు రకాల వాదనలు ఎక్కువగా వినిపిస్తాయి. ఒకవైపు చాలామంది ఆయన్ని ఒక హిందూ మత రక్షకుడుగా, హిందూ పదపాతషాహి స్థాపకుడిగా చూస్తారు. కానీ చారిత్రక ఆధారాలు చూస్తే మనకు ఇంకొంచెం లోతైన, సంక్లిష్టమైన చిత్రం కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆయన నౌకాదళానికి అధిపతి ఒక ముస్లిం, దరియా సారంగ్. అంతేకాదు, తన సైనికులు ఎక్కడ కూడా మసీదులకు, ఖురాన్కు లేదా మహిళలకు ఎలాంటి హాని చెయ్యకూడదని చాలా కఠినమైన ఆదేశాలిచ్చారు. కొన్నిసార్లు మసీదులకు, ముస్లిం సాధువులకు ఆర్థిక సహాయం కూడా అందించారని రికార్డులున్నాయి. ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేదో అర్థం చేసుకోవటానికి ఈ ఒక్క మాట చాలు. జీజియా పన్నును వ్యతిరేకిస్తూ ఔరంగజేబుకు రాసిన ఒక లేఖలో శివాజీ ఏమన్నారంటే, ఖురాన్ దేవుడిని సర్వలోకాల దేవుడు అని పిలుస్తుంది, కేవలం ముస్లింల దేవుడు అని పిలవదు. ఎందుకంటే ఆయన ముందు హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒక్కటే. చూడండి, దేవుడి దృష్టిలో అందరూ సమానమే అని వాదించటం ఆయన పాలనలో ఉన్న బహుళత్వ దృక్పథాన్ని, ఆ సెక్యులర్ ఆలోచనని స్పష్టంగా చూపిస్తుంది. మరి శివాజీ వ్యూహాలు, ఆయన పాలన చరిత్రపై ఎలాంటి శాశ్వతమైన ముద్రను వదిలి వెళ్లాయి? ఆ లెగసీ ఏంటో ఇప్పుడొకసారి పరిశీలిద్దాం. ఈ నంబర్ చూడండి, 300కు పైగా, 300+. ఇది శివాజీ తన సామ్రాజ్య రక్షణ కోసం వ్యూహాత్మకంగా నిర్మించిన లేదా పటిష్టం చేసిన కోటల సుమాలు సంఖ్య. ఈ కోటల నెట్వర్కే ఆయన సామ్రాజ్యానికి వెన్నెముగ్గగా నిలిచింది. ఇది ఆయన దూరదృష్టికి, ప్లానింగ్కి ఒక పెద్ద నిదర్శనం. చివరగా శివాజీ వారసత్వం ఏంటి అని అడిగితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పొచ్చు. 1, ఆయన దక్కన్లో మొఘల్ విస్తరణను కొన్ని దశాబ్దాల పాటు ఆపగలిగారు. 2, ఆయన పోరాట పటిమ తరతరాల భారత స్వాతంత్ర్య సమరయోధులకు ఒక పెద్ద స్ఫూర్తిగా నిలిచింది. 3, ఆశ్చర్యంగా నేటికి ప్రపంచవ్యాప్తంగా టాప్ మిలిటరీ అకాడమీలలో ఆయన గెరిల్లా తంత్రాలను ఒక కేస్ స్టడీగా చదువుకుంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా సామ్రాజ్యాల అపారమైన శక్తిపై దేశీయ మేధస్సు, మన సొంత వ్యూహం కూడా గెలవగలదని ఆయన నిరూపించి చూపించారు. సో ముగింపుగా చెప్పాలంటే శివాజీ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. గెలుపనేది ఎప్పుడూ సైన్యం సైజ్ మీదో, ఆయుధాల మీదో ఆధారపడి ఉండదు. అది ఒక శక్తివంతమైన ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న గొప్ప నాయకులను ఏ ఆలోచనలు నడిపిస్తున్నాయి? వాళ్ళని గొప్పవాళ్లుగా నిలబెడుతున్న ఆ శక్తివంతమైన ఐడియా ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.